నువ్వు ఎవరెవరితో అస్తమాను ఫోన్లో మాట్లాడుతున్నావు? నీ సమయాన్ని చెడగొట్టేవాళ్ళు, నీ చదువును చెడగొట్టేవాళ్ళు, నీకున్న క్యారెక్టర్ని చెడగొట్టేవాళ్ళు, నీ మనస్సును చెడగొట్టేవాళ్ళు, నిన్ను మాయ చేసి లోపరుచుకొని జీవిత నాశనం చేసేవాళ్ళు. వాళ్ళతో నువ్వు ఏం చేసుకోవాలి? తెగ తెంపులు చేసుకోవాలి. వాళ్ళని నీ జీవితంలో చచ్చిన వారితో సమానం అని భావించాలి, వాళ్ళని తీసి పడేసేయాలి. అప్పుడు నువ్వు స్థిరపడతావు. చదువులో స్థిరపడాలన్నా, భవిష్యత్తులో స్థిరపడాలన్నా, ఉద్యోగంలో స్థిరపడాలన్నా, కుటుంబంలో స్థిరపడాలన్నా. ఈరోజు కుటుంబంలో కలహాలకు, కొట్లాటలకు కారణాలు చెప్పండి. అక్రమ సంబంధాలు కాదు. అక్రమ సంబంధాలకు కారణం చెప్పండి. శరీర ఆశ, కామాతృత కాదు. ఈ కామంతో కూడిన ఆతృత, కామంతో కూడిన అపవిత్రత. బైబిల్లో పోయిన వారిని చూస్తే ఏం చేయమన్నాడు దేవుడు? చంపి పడేయమన్నాడు, వేరు చేసి పడేయమన్నాడు. వేరు చేస్తేనే కదండి కుటుంబం కట్టబడేది, కుటుంబం స్థిరపరచబడేది. ఈరోజు ఏమైతే నీ జీవితాన్ని స్థిరత్వం లేకుండా, మాట మీద నువ్వు నిలబడకుండా, మంచి ఆత్మీయతను కనపరచకుండా, మంచి సాక్ష్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తున్నాయో ఆ చెత్త మొత్తాన్ని తగలెట్టేసేయ్.